అండి ఈరోజు మనం ఈ వీడియోలో మీరందరూ కూడా తయారు చేసుకునే రెసిపీయే నేను కూడా తయారు చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. అదేంటో మీరందరూ చూస్తారు. కానీ ఈ రెసిపీకే నేను అడిషనల్గా ఒకటి యాడ్ చేస్తూ మనం సర్వ్ చేసుకుంటే ఎంత రుచిగా ఉంటుందో మీరందరూ కూడా వీడియో ఎండింగ్లో చూస్తారు. తప్పనిసరిగా మీ అందరికీ నచ్చిద్ది. ఇలానే మీరు కూడా సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పనిసరిగా వీడియో చూడాలని కోరుకుంటున్నాను. ఓకేనా? మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఏం చేస్తారు? వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్త వారు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా మీరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. ఓకే, మరి ఇప్పుడు మనం ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఫస్ట్ మనం సిరప్ తయారు చేసుకోవడానికి అని చెప్పేసి ఒక 1/2 kg షుగర్ తీసుకున్నాం. తర్వాత దానిలో వాటర్ పోసుకున్నాం. 2 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం సిరప్ లాగా తయారు చేసుకోవడానికి బాగా బాయిల్ చేసుకోవాలి. సిరప్ మనకి గోల్డ్ కలర్లో రావాలి. అందరు చేసుకునే గులాబ్ జామే, కానీ ఇది ఒక స్పెషల్ గులాబ్ జామ్ అనుకోండి. మేము తయారు చేసిన తర్వాత తినేటప్పుడు ఆ స్పెషల్ ఏంటో మీరు అందరూ చూస్తారు. సిరప్ రెడీ అయ్యేలోపు మనం గులాబ్ జామ్ పౌడరు బాగా కలిపి పెట్టుకుందాం, మిక్స్ చేసి పెట్టుకుందాం వాటర్తో. నేనైతే ఇక్కడ MTR గులాబ్ జామ్ పౌడర్ తీసుకున్నాను. నేను ఎప్పుడు ఇదే వాడుతూ ఉంటాను. దీన్ని మనం కట్ చేసేసుకొని బాగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. వాటర్ మనం చూసి పోసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ మాత్రం అసలు పోసి కలుపుకోకూడదు. అందరికీ తెలిసిన విషయమేనండి గులాబ్ జామ్ తయారు చేయడం. కానీ దీంట్లో స్పెషల్ ఏంటి అని మాత్రం అనుకోకండి. ఇది తినేటప్పుడు స్పెషల్ ఏంటో చూపిస్తాను. ఇప్పుడు గులాబ్ జామ్ లాగే తయారు చేసుకుంటాం. తర్వాత తినేటప్పుడు దీని స్పెషల్ ఏంటో మీకే అర్థమవుతుంది. తప్పకుండా మీరు కూడా అలానే ట్రై చేస్తారు, తింటారు. తిని రుచి చూసి మళ్ళీ కామెంట్లో తెలియజేస్తారు. మేమైతే ఇట్లాగా చేసుకుంటూ ఆ స్పెషల్ ఏంటో ఎంజాయ్ చేస్తూ ఉంటాం అన్నమాట. మనం ఈ డో తయారు చేసుకునే లోపు పొయ్యి మీద ఆయిల్ పెట్టుకొని హీట్ చేసేసుకుందాం. అలాగే సిరప్ అయితే రెడీ అయిపోతుంది. అన్నీ ఒకసారి చేసేసుకుంటే చాలా సింపుల్గా త్వరగా 5 minutesలో మనకి గులాబ్ జామ్ రెడీ అయిపోతుంది. కాకపోతే అది మొత్తం రెడీ అయిన తర్వాత గులాబ్ జామ్ని ఆ జాము పీల్చేంత వరకు ఉంచుకోవాలి. కాబట్టి అదే కొంచెం లేట్ అవుతుంది. ఓకేనా? మనం ఈ డోని చిన్న చిన్న బాల్స్ లాగా ఇట్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం. ఉండలన్నీ తయారు చేసుకున్న తర్వాత మనం ఆయిల్లో వీటిని ఫ్రై చేసుకోవాలి. కలర్లోకి వచ్చిన తర్వాత మనం వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం హీట్ తగ్గిన తర్వాత దానిలో వేసుకుందాం. వెంటనే వేస్తే మరీ సాఫ్ట్గా అయిపోయి ఇరిగిపోయినట్లు కనిపిస్తాయి. మనం అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఈ సిరప్లో వేసేసుకోవడమే. చూసారా గులాబ్ జామ్? ఈ సిరప్ అంతా బాగా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత బాగా కొంచెం ఇంకా పెద్ద సైజులో వచ్చేస్తాయి. అప్పుడు మనం సాఫ్ట్గా తింటే ఎమ్మి గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోతుంది కదా. గులాబ్ జామున్ ఇట్లా రెడీ చేసుకున్న తర్వాత దీన్ని ఎలా సర్వ్ చేసుకుంటే బాగుంటుందో, ఎలా తింటే టేస్ట్గా ఉంటాయో నేను మీ అందరికీ చూపిస్తాను. మీరందరూ చూసి అలానే ట్రై చేస్తే ఎమ్మి టేస్టీ సూపర్ గులాబ్ జామ్ అయితే మనందరం తినేసేయచ్చు. ఇదిగోండి స్పెషల్. నేనేం చెప్పాను మీకు? గులాబ్ జామ్ని ఎలా సర్వ్ చేసుకోవాలో చూపిస్తానని చెప్పా కదా. ఇదేనండి స్పెషల్. ఇది విప్పుడు క్రీమ్.
ఇప్పుడు మనం ఈ విప్పుడు క్రీమ్ని ఇక్కడ గులాబ్ జామ్ ఉన్నాయి కదా, ఈ రెండింటిని యాడ్ చేసుకుంటూ తింటూ ఉంటే సూపర్ ఎమ్మీగా ఉంటుంది. ఇట్లా మనం గులాబ్ జామ్ మీద ఈ విప్పుడు క్రీమ్ని ఇలా పెట్టుకొని చూస్తున్నారా. విప్పుడు క్రీమ్ అంటే మనం కేక్ మీద వేసుకునే క్రీమ్ అండి. కేక్ మీద మనం డిజైనింగ్ కోసం అని చెప్పేసి ఈ క్రీమ్ని యూజ్ చేసుకుంటాం కదా, అదే క్రీము ఇప్పుడు మనం ఐస్ క్రీమ్ అనుకోండి, లేదా ఐస్ క్రీమ్ అయినా కానీ ఇట్లా పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది ఐస్ క్రీమ్ కూడా. ఏ ఐస్ క్రీమ్ అయినా సరే, వెనిలా ఐస్ క్రీమ్ అయితే ఇంకా బాగుంటుంది. ఇట్లా మనం పైన పెట్టుకొని సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. నేను ఇప్పుడు నా దగ్గర విప్పుడు క్రీమ్ ఉంది కాబట్టి విప్పుడు క్రీమ్తో సర్వ్ చేస్తున్నాను. ఇది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే మనము చూడండి, ఒక బైట్ తీసుకొని మనం ఇట్లాగా ఈ క్రీమ్ తీసుకొని యాడ్ చేసుకుంటూ చూడండి, ఇట్లాగా ఇలా తిన్నామంటే సూపర్ ఉంటుందండి. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. అంత బాగుంటుంది అన్నమాట. ఐస్ క్రీమ్కి గులాబ్ జామ్కి మంచి కాంబినేషన్, అలాగే విప్పుడు క్రీమ్కి గులాబ్ జామ్కి మంచి కాంబినేషన్. అలాగే ఇంకొకటి కూడా చెప్తున్నానండి, కోవాకి గులాబ్ జామ్కి కూడా మంచి కాంబినేషన్. ఇలాంటి కాంబినేషన్స్తో మనం తింటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మీరందరూ కూడా తప్పకుండా తిని ఎలా ఉందో టేస్ట్ చేసి మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేస్తూ మనం ఎట్లాగా తయారు చేసుకున్నాం. ఓకేనా మరి? సూపర్ అండి. ఈ వీడియో తప్పకుండా మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ మర్చిపోవద్దే, అలాగే కూడా లైక్ కూడా మర్చిపోవద్దు. బాయ్ మరి.